అన్న శంకరన్న చనిపోయిన తర్వాత మీరు ఎటు వెళ్ళి మరి నల్లమల వెళ్ళిపోయారా? లేదు నేను సిరినపల్లిలో ఉన్నా. సిరినపల్లిలో ఉన్నా. ఎంతకాలం పనిచేస్తారు సిరినపల్లిలో నేను 80 నుండి 93 వరకు. అంటే అక్కడ నుంచి నేను సిరిసిల్ల అనేది ఫస్ట్ సిరిసిల్ల చేసిన. సిరిసిల్ల నుండి మళ్ళీ సిరినపల్లి వెళ్ళిన. సిరినపల్లి నుంచి మళ్ళీ ఏం చేసిండ్రు, అక్కడ నుంచి సలీం అనేటైనను కమాండర్కి పెట్టి నన్ను డిప్యూటీ కమాండర్గా ఏది జగులూరు మద్నూరు బిచ్కుంది ఏరియాలో వేసింది దళం. బిచ్కుంది ఏరియాలో వేసినప్పుడు ఏమైంది, మళ్ళీ ఆడికి ఏం చేసిండ్రు, మళ్ళీ నల్లమలకు పంపించిండ్రు. శంకరే పంపేది. అక్కడ పంపినాక అక్కడి నుంచి కొన్ని ఏళ్ళు అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ జనశక్తి వాళ్ళతో దాడులు మొదలైనవి. సిరిసిల్ల ఏరియాలో దాడులు మొదలైతే ఇక్కడ ఈ చిన్న నానే కామ్రేడ్ తోటి సరిగా ముందుకు అడ్మాస్ కావటం బరాబర్ లేరు. అట్లాంటిగా ఆ వ్యక్తి ఆయన అక్కడి నుంచి నన్ను మళ్ళీ ఈ సిరిసిల్ల ఏరియాకి తీసుకొచ్చిండ్రు. సిరిసిల్ల ఏరియాకి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ జనశక్తిలో మాకు చాలా ఫైరింగ్లు జరిగినాయి. ఒక్కొక్క రోజు అంటే దాదాపున కనీసం అంటే ఈ టైం పట్టుకొని 6 దాకా కూడా ఫైరింగ్లు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అట్లాంటిగా గుండారం ఫైరింగ్ అంటే దాదాపున గుండారం ఫైరింగ్లో ఖచ్చితంగా దాదాపున అంటే ఒక 6-7 గంటల ఫైరింగ్ జరిగింది. అట్లా పారిపోయినరు వాళ్ళు. అట్లాంటిగా ఇక్కడ నాగంపేటలో ఫైరింగులో చనిపోయినరు, ఫైరింగ్లో దొరికిన వాళ్ళని చంపేసినాం. అట్లాంటిగా చాలా ఇది జరిగింది. ఇట్లాంటి ఇక్కడ నుంచి అడుకొచ్చారు. ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేసిండ్రు, మళ్ళా సిరినపల్లికి పంపిండు. కమాండర్గా సిరినపల్లికి పంపేసిండు. సిరినపల్లికి పంపినప్పుడు ఇక అక్కడనే కమాండర్గా 4 సంవత్సరాల కమాండర్గా అక్కడనే చేసినాను. అంటే మీరున్న టైంలోనే శంకరన్న ఎన్కౌంటర్ అయింది. మేము టైంలోనే ఎన్కౌంటర్ అయిండు. అప్పుడు కూడా మీరు చాలా అది భరించలేని బాధ. అది కనీసం అంటే దళం ఏరియా కనీసం దాదాపున దళము తిరుగుతుందా లేదా, అన్నలు ఉన్నారా లేదా, దళాలు ఉన్నాయా లేవా అన్న ఫీలింగ్ వచ్చేసింది జనాలకు. అన్నతోటి వీళ్ళంతా పోయినరు అన్న ఫీలింగ్ వచ్చేసింది. కానీ ఏది చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలన్నది తోయబడలేదు. అన్న చనిపోయినప్పుడే సిరినపల్లి రైలు దగ్ధం చేసిన, పేల్చేసిన, రైలును పేల్చి పడేసిన, బాగా గందరగోళం చేసినాం, బ్లాస్టింగ్లు బాగా చేసినాం. అప్పుడు స్టేషన్లకు మీద పడి అవన్నీ ఇక చాలా వరకు ఇది చేసినాం. అప్పుడు ఎవరు ఎస్పీ? ఆ ఎస్పీ అప్పుడు చంద్రశేఖర్ చంద్ర మీద వస్తుంది ఆయన పేరు. చంద్రశేఖర్ మహేందర్ రెడ్డి గారు కాదు అప్పుడు. మహేందర్ రెడ్డి రెడ్డిసే ఆయన అప్పుడు. అట్లా తర్వాత ఏం చేశారు? ఇక బాధపడుడే తప్ప కానీ తర్వాత మీరు అదే దీంట్లో నాయకత్వం ఇక నాయకత్వం అట్లే కొనసాగినాం. అట్లనే ఎందుకంటే మీకు శంకరన్న చనిపోయిన తర్వాత నాయకులు ఎవరు? ఇక నాయకులు అంటే ఇక అప్పుడు ఇప్పుడు షమీరు అని ఈ హరిభూషణ్ ఇక ఆయన ఇక నాయకత్వం వహించిండు. ఇక నాయకత్వం వహించినాక కొన్ని రోజుల వరకు ఇక కొంత ఇక ఎంస పద్ధతి కానీ ఇక నేను వెనకకి తగ్గిన. ఎందుకు? ఇక సరైన గైడెన్స్ కానీ సరైన లెక్క కానీ. హరిభూషణ్ కదా ఇది చిన్నప్పటి అది హరిభూషణే. ఇప్పుడు షమీరు అలియాస్ హరిభూషణ్ ఆయన ఇక కొద్దిగా నాయకత్వంతో విభేదాలు అన్న ముచ్చట కాకుండా ఇక నాకే సరైన లెక్క కనిపించింది. ఎవరి ద్వారా సరెండర్ అయ్యారు మీరు? మేము బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి, చిమ్మనపల్లి బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి ఆయన ద్వారా పోయినా నేను. ఆయన పోయినప్పుడు సరెండర్ అయినాక మళ్ళీ బయటకు వచ్చినాక కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చినాక మళ్ళీ కేసులు పెట్టుడు మొదలుపెట్టేసారు. కేసులు పెట్టి ఇక్కడ నేను నిజామాబాద్లో సరెండర్ అయినా కరీంనగర్ పోలీసు వాళ్ళు తీసుకుపోవటం, హింసించటం, బాగా కష్టపెట్టడం, బాగా బాధ పెట్టడం, ఇట్లాంటివి చాలా చేసిండు నన్ను. అట్లా నిజామాబాద్లో నేను సరెండర్ అయినాక కూడా ఏది ఓజిడి గారు ఏది ఆయన ఆంధ్ర కామారెడ్డి ఓజిడి చేశారు. నిజామాబాద్ ఓజిడి ఆయన చెప్పి ఉండేట ఆయనది ఆంధ్ర. మరీ దారుణంగా అంటే మరీ దారుణంగా నన్ను సరెండర్ అయినోడిని. అట్లా నేను పేసికి ఇక్కడ నుంచి పేసికి వెళ్తున్నాను. నేను
పేసికి వెళ్ళే క్రమం లోపల మాధవ్ నగర్ దగ్గర ట్రైన్ ఆపి అక్కడ మరీ కొట్టుడు అంటే అది రకరకాలుగా హింసించిండు ఆయన. అక్కడ పెట్రోల్ ఎక్కించిండు నాకు. అట్లా ఇక్కడ ఎవరితోటి సంబంధం పెట్టుకుంటున్నావు నువ్వు? లేదు, నాకు ఎవరితోటి లేదు, నేను సరెండర్ అయినా. అప్పుడు ఈ సత్యనారాయణ స్వామి అన్నట్టు ఆయన అన్న బిడ్డ పెళ్ళికి వెళ్ళిపోయిండు ఆయన. ఈ ఓజిడిగా ఇక్కడ ఆయనకు ఇక్కడ ఇది ఇచ్చిండ్రు. అట్లాంటి అప్పుడు నన్ను ఒక రకంగా కాకపోతే ఒక రకంగా చిత్రహింసలంటే అట్లా ఆయన వచ్చేదాకా ఒక్క నెల 34 రోజులు మరీ ఇట్లా అంటే సూర్యుడు అన్న చూడలేదు నేను. సూర్యుడిని చూపించకుంటే అంత చీకటి గదిలో ఉంచుకుంటే ఏ రకంగా ఎప్పుడు దాదాపున నైటు 6-7 అయిందంటే తాగి వస్తారు పోలీసులు. రకరకాలుగా హింసిస్తారు, రకరకాలుగా కరెంటు పెట్టడం, ఇక 1 ఫింగర్ పోయించటం, బకెట్లో ఉసుకేలో పోయమంటే ఇక అది ఎక్కడికి వస్తుంది ఏంటిది, ఎట్లా చనిపోతాం కదా, వీళ్ళు ఎట్లా చంపేస్తారన్నదే దాని మీదనే ఆల్రెడీగా ఉన్నా నేను. ఎవరిని కూడా వాళ్ళు ఎన్ని చేసినప్పటికి కూడా ఇట్లా ఇది ఈ చేసినప్పటికి కూడా మళ్ళీ ఈ సిఐ చేసినప్పుడు చేసిన ఇవన్నీ చేసినప్పుడు కూడా నా నుంచి ఒక కనీసం అంటే ఒక చిన్న ఇంటికి మందం కూడా తీసుకోలేకపోయినారు వాళ్ళు. ఎట్లా చనిపోతాం మనం. కానీ నేను చనిపోక చాలామందిని నేను చంపుకొని చచ్చిపోవడం అది ధర్మతం కాదు కూడా, అది కమ్యూనిస్టు సిద్ధాంతం కాదు కూడా. అది సరెండర్ అయిన తర్వాత ఆ కేసులు తప్పించుకొని ఇప్పుడు మీరు చాలామంది నక్సలైట్లు మాజీలుగా మారిన తర్వాత అంటే అందరూ కాదు కొంతమంది మాత్రమే సెటిల్మెంట్లు చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ పెద్ద పెద్ద కార్లు తిరుగుతూ పెద్ద పెద్ద బంగ్లాలో కనిపిస్తుంటారు. మీరేంటండి సాధారణ జీవితం? అది నా ధర్మం. ఓరు సొత్తు నాకు అవసరం లేదు. నాకు 2 lakhs రివార్డ్ ఇచ్చింది గవర్నమెంట్. నాకు 773 కేసులు పెట్టింది. 773 కేసులు పెట్టింది. పౌర హక్కులు నల్లమల్ల కేసులు అన్నీ తీసుకొచ్చారు. ఈ గూడ్స్ ఈ రైల్వేల కేసులు ఈ నాంపల్లి కోర్టులో జరిగినాయి. నాకు ఆ కేసులు కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చారు. కానీ నాకు పౌర హక్కులు చాలా పుణ్యం చేశారు. నాకు ఈ కేసులకు తిరగలేక జైల్లో ఉండలేక 7 సంవత్సరాలు 3 నెలలు జైలు జీవితం గడిపిన. ఇప్పుడు ఏ కేసులు పెట్టా అని చెప్పి కోర్టులో విజయభాస్కర్ రెడ్డి అప్పుడు నేను సరెండర్ అయినప్పుడు ఏ కేసులు పెట్టాం మాజీలు నక్సలి సరెండర్ అయితే అన్నాడు. అటువంటిది 773 కేసులు పెట్టింది నా మీద. 773 కేసులు కోయానంటే మామూలు విషయం కాదు. నేను ఒక్కరోజు ఏ రోజు జైల్లో ఉండేది, నేను ఒక ఆదివారమే జైల్లో ఉండేది. కోర్టులు తిరగటమే. ఇవాళ నేను సోమవారం ఆదివారం సాయంకాలం బయలుదేరినామంటే ఆదిలాబాద్ చూసుకోవాలి, ఉట్నూరు చూసుకోవాలి, భైంస చూసుకోవాలి, మళ్ళీ వచ్చి బోధం చూసుకోవాలి, ఆడికి వచ్చి మళ్ళీ నిజామాబాద్ చూసుకొని, కామెడీ చూసుకొని, ఎల్లాడి చూసుకొని, మళ్ళీ సిరిసిల్ల చూసుకొని, కరీంనగర్ చూసుకొని వరంగల్కి వెళ్ళిపోవాలి. అట్లా అన్ని పోలీస్ స్టేషన్లో మండబెట్టేది వీళ్ళు. నాతోటి ఒక ఎస్ఐ ఉండేది, ఒక హెడ్ కానిస్టేబుల్, 20 మంది పోలీసులు వచ్చేది. కానీ చాలా మంచి బాగా చూసుకునేది వాళ్ళు. అరే అన్నం ముచ్చట మాట్లాడపోయేది, అన్నం ముచ్చట వాళ్ళని నేను అన్న అని పిలుస్తుంటే వాళ్ళు నన్ను చాలా ఇట్లా విశ్వాసంగా అయిపోయేది. అట్లా వేరే ఇక నాకు చిన్నగా ఇట్లా దగ్గర కోర్టులో ఉంటే ఇట్లా మేము బస్సులో పోతుంటాం కదా, బస్సులో వాళ్ళు లేడీస్ ఏమందరు అబ్బో దొంగలు అతకడీలు పెట్టుకుంటారు కదా, దొంగలు బేడీలు వేసినప్పుడు ఆ దొంగలు అందరూ అక్క దొంగలం కాదు, మేము నక్సలైట్లము, మేము అన్నలం అక్క అంటే అప్పుడు ఫ్రీగా మాట్లాడేది వాళ్ళు. ఇక ఎందుకంటే భయపడుదురు, బస్సులు వచ్చేటప్పుడు భయపడుదురు. అన్న ఆ కేసులను ఎదుర్కొన్న తర్వాత 773 కేసులు ఎదుర్కొని 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాక మీ జీవన శ్రమ తెలకెళ్తుంది. ఇక ఎట్లుంటుందన్న ఇప్పుడు మనకు కరెక్ట్గా ఇప్పుడు ఎందుకంటే మనకు ఆర్థికంగా లేదు, పరిస్థితులు గిట్లున్నాయి మనకు. ఏంటి అంటే మామూలుగా ఇక మామూలు పని 3 కొడుకులు, నాకు 3 ఎకరాల 29 గుంటల భూమి ఉంది. నాకు భూమి ఎక్కువ లేదు విన్నారా, అగో ఇల్లు గది. ఇప్పుడు చేసుకుంటేనే పొట్ట గడుస్తుంది, ఏం చేస్తాం ఇక, అంతకన్నా ఇక మించింది ఏం లేదు. ఇక తప్పుడు పనులు అయితే నా వల్ల కాని పనులు అవన్నీ సెటిల్మెంట్ చేయటం కానీ
లేకపోతే పోలీసు వాళ్ళ డబ్బులు తీసుకొని ఏదో చేయటం, ఇది చేయటం, అది చేయటం నా వల్ల కాని పని. అది నా దగ్గర ఆ నీతి నిజాయితీ గింతే చాలు నాకు. ఉన్న దాంట్లోనే ఇది తృప్తిపడాలా. ఇప్పుడు గట్క తింటున్నాం, సంగటి తింటున్నాం అనుకోండి, సంగటి తింటే అది బిర్యానీ అనుకుందాం, అది బిర్యానీ అనుకుందాం దాన్ని, కానీ సంగటి అనుకోకూడదు. అది ఆ రకంగా సంతోషపడాలి. బిర్యానీ తినవాలి, పక్కళ్ళు బిర్యానీ తింటే మనం గట్క తింటున్నప్పుడు ఇది కూడా బిర్యానీ అనుకుందాం మనం. కానీ అట్లాంటి బతకాలి. కానీ ఒకళ్ళు అట్లా తింటుండ్రు, వాళ్ళు తప్పుడు పనులు చేస్తుండ్రు, మనం తప్పుడు పనులు చేయకూడదు. ఒకళ్ళు ఏలెత్తి చూపించొద్దు మనకు. రైట్, ఇది కరెక్ట్. అన్నా ఇప్పుడు మీరు ఆ భావజాలంకి అలవాటు పడి ఆ పాటలకి ఇష్టపడి అందులోకి వెళ్ళారు, పోరాటాలు చేశారు, మీరు అనుకున్న లక్ష్యం ఇంచుమించు సాధించినాము. ఎంతో ఎట్లా గ్రామాల్లో అప్పుడు ఉంది కాబట్టి ప్రభుత్వాలు కూడా కిందకి దిగి ఈరోజు గ్రామాలకు వస్తున్నాయంటే పార్టీ ప్రభావం అనే విషయం చాలా స్పష్టం, అందులో డౌటే లేదు. సరే, మీకు హరిభూషణ్ గారితో ఎందుకు వచ్చిందో విభేదాలు అనేది ప్రస్తుతం బయటకు వచ్చారు, మీ కష్టాలు అన్నీ చూశారు, నష్టాలు. అంటే మీ జీవితం ఇంత కష్టాలు నష్టాలతో వచ్చింది, ఇప్పుడున్న దాంట్లో తృప్తి పడుతున్నారు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా జనరేషన్, ఇప్పుడున్న పబ్లిక్ కానీ యూత్ కానీ తొందరగా పైకి ఎదగాలి అని అడ్డదారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది తర్వాత విషయం. ఒకవేళ వెళ్ళినా ఎక్కడో దగ్గర పడిపోతుంటారు. అది ఎందుకు చెట్టు పెరిగింది అన్న, ఒక్క విషయం అన్న, చెట్టు పెరిగింది అనుకోండి, అది ఏ గాడుపు కానీ కింద పడుతుంది అన్నది గుర్తుపెట్టుకోండి. ఒకటి, పెరుగుడు ఇరుగుటానికే, అది పెరిగిందంటే ఇరుగుటానికే, అది వాస్తవమైన విషయం. అది అంటే పెరగడం అనేది భూమి ఇచ్చిన సారంతో పెరగడం అనేది అది ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికైనా అది. కానీ కొన్ని అక్రమంగా సంపాదించి పెరగడం ఎప్పటికీ నిలబడదు అది. సరే అన్న, ఇప్పుడున్న నీకు సమస్యలు, ఇప్పుడున్న యూత్ అని చూస్తుంటారు మీరు, సడన్గా ఎదిగిపోవాలని పక్క దావులు పట్టి అక్రమ సంపాదన, అక్రమాలు, రకరకాల మార్గాల్లో తొందరగా వెతుకుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే అన్న, అట్లాంటి వాళ్ళకి మనం ఇచ్చే సందేశం, ఆ లెక్కలు మీరు పోకండి, అవి తప్పుడు సమాచారాలు. మంచి సంకల్పంతో మంచి మాటలు, మంచి లెక్కలు, మంచి తరువై మంచి పేరు తెచ్చుకోండి. ఈ డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు, కష్టమా ఎప్పుడు శాశ్వతం కాదు. డబ్బు ఉచితంగా మీరు డబ్బు సంపాదించి ఇది చేస్తామంటారు, ఎప్పుడైనా చెడ్డ పేరు వస్తుంది. విన్నారా, అది చెడ్డ పేరు మంచిది కాదు కదా అనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పుడు కూడా కొందరికి కూడా ఈ రకంగా చెప్తా. కానీ అది ఇన్న వాళ్ళకి అది మంచి జరుగుతుంది, ఇన్న వాళ్ళకి మనం ఏం చెప్పలేము కదా, వాడి కర్మ, అది కర్మ అంతే, ఎవరి కర్మ అంతే, అది లెక్క.